ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ గా మారింది. ఇది గ్లైకోలిసిస్ లో మొదటి దశ. రెండవ దశకి చూస్తే ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చూడండి. ఈ ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ అనేది డైఫాస్ఫేట్ అనేది 2 ట్రయోజ్ ఫాస్ఫేట్లుగా ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మరియు ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేటువంటి 2 పదార్థాలుగా ఏర్పడుతుంది. ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మరియు ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా ఏర్పడుతుంది. ఇది ఐసోమెరేజ్ అంటే మనకి ఏర్పడేటువంటి పదార్థాలన్నీ కూడా ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అణువులుగానే ఉంటాయి అన్నమాట. అంటే ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ఐసోమెరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గానే ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా 3 కర్బన పరమాణువులు కలిగినటువంటి అణువులు. ఇలా మూడవ దశలోకి వస్తే ట్రయోజ్ ఫాస్ఫేట్ నుండి పైరువిక్ ఆమ్లం ఏర్పడ్డ. ట్రయోజ్ ఫాస్ఫేట్ అంటే 2 ట్రయోజ్ ఫాస్ఫేట్లు ఏర్పడతాయి. 2 అణువుల ట్రయోజ్ ఫాస్ఫేట్ ఏర్పడుతుందని చెప్పుకున్నాము. ఈ ట్రయోజ్ ఫాస్ఫేట్ నుండి పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే ఇందాక ఏర్పడినటువంటి ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా మారుతుంది. అంటే ఒక ఇనార్గానిక్ అకార్బనిక ఫాస్ఫేట్ ని గ్రహించి డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా మారింది. ఈ డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ డీహైడ్రోజినేజ్, డీహైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ని తొలగించటం అన్నమాట. ఇక్కడ హైడ్రోజన్ ని తొలగించి ఆ హైడ్రోజన్ దేంతో కలుస్తోంది? NAD తో కలుస్తోంది. NAD అంటే నికోటినమైడ్ ఎడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్, డైన్యూక్లియోటైడ్. దాంతో హైడ్రోజన్ కలిసి NADH2 గా ఏర్పడుతుంది. ఇదేమో డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లముగా ఏర్పడుతుంది. ఇది కూడా 3 కర్బన పరమాణువులు కలిగినటువంటి పదార్థమే. అంటే ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ ని గ్రహించేది డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గా మారింది. డైఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ డీహైడ్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది 2 హైడ్రోజన్ పరమాణువులను పోగొట్టుకుని డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడటం జరిగింది. ఇదే డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము తిరిగి ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి, డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఇక్కడ 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్లు అంటే 2 ATP అణువులను విడుదల చేస్తోంది అనమాట. ఇక్కడ విడుదల చేసి అంటే 2 శక్తి అనేది ఇక్కడ విడుదల అవుతోంది. 2 ATP అణువుల శక్తి విడుదల అవుతోంది ఈ చర్యలో. డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అకర్బనిక ఫాస్ఫేట్లను విడుదల చేయడం జరుగుతుంది. ఈ అకర్బనిక ఫాస్ఫేట్లు అనేవి ADPతో ఎడినోజిన్ డైఫాస్ఫేట్ తో కలిసి 2 అణువుల ATP విడుదల అవుతుంది. ఇక్కడ అంటే ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడింది. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఇనోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లము ఏర్పడటం జరిగింది. ఈ ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లము మళ్లీ పైరువిక్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఏమవుతోంది? ఇక్కడ కూడా 2 ఇనార్గానిక్ ఫాస్ఫేట్లు విడుదల చేయబడతాయి. ఇవి 2 ADP అణువులతో కలిసి 2 ATP అణువులు విడుదలవుతాయి. పైరువిక్ ఆమ్లంగా ఏర్పడింది. అంటే ఈ చర్యలో ఇక్కడి నుంచి డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుండి పైరువిక్ ఆమ్లం ఏర్పడటంలో మనకి ఎన్ని అణువుల శక్తి విడుదలైంది? ఇక్కడ 2 ATP అణువులు, ఇక్కడ కూడా 2 ATP అణువుల శక్తి విడుదలవడం జరిగింది. మొత్తం ఎన్ని అణువుల శక్తి విడుదలైంది? 4 అణువుల శక్తి విడుదల అయింది. 4 అణువుల శక్తి విడుదలైనప్పుడు మనం ఈ గ్లైకోలిసిస్ లో ఎన్ని అణువుల శక్తిని ఉపయోగించుకున్నాం? మొట్టమొదట చర్యలో 2 ATP అణువులను మనం అక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. అంటే 4 అణువుల ATPలోంచి 2 అణువులను మనం ఉపయోగించుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి నికర లాభం ఎన్ని అణువులు? 2 అణువులు ATP అనేది మనకి గ్లైకోలిసిస్ లో నికర లాభం అన్నమాట. అంటే మొత్తం 36 అణువులు అనేవి వేరే, 2 అణువుల గ్లైకోలిసిస్ నుంచి 38 అణువుల ATP శ్వాసక్రియలో విడుదలవుతుంది అని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇలా చూడండి, ఇది గ్లైకోలిసిస్ లో ఇది ఒక గ్లూకోజ్ అణువు. ఈ గ్లూకోజ్ అణువులో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్లు ఉన్నాయి అన్నమాట. ఈ 6 కార్బన్లు కలిగినటువంటి గ్లూకోజ్ అణువు 3 కార్బన్లు కలిగినటువంటి పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది, విచ్ఛిన్నం జరుగుతోంది. దీనిలో 3 అణువులు ఉన్నాయి, 3 కార్బన్ అణువులు ఉంటాయి. దీనిలో కూడా 3 కార్బన్ అణువులు ఉన్నాయి.
విచ్ఛిన్నం జరిగి 2 అణువులో మనకి శక్తి విడుదలవటం కూడా జరిగింది. తర్వాత హైడ్రోజన్లు 2 హైడ్రోజన్లు విడుదలవటం కూడా జరుగుతోంది అన్నమాట. అంటే గ్లైకోలిసిస్ లో 6 అణువుల గ్లూకోజ్ అణువు, 6 కార్బన్లు కలిగినటువంటి గ్లూకోజ్ అణువు 3 కార్బన్లు కలిగినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడి 2 అణువుల ఏటీపీ విడుదలవటం జరిగింది. అది ఈ పాఠంలో మనం చదువుకున్నటువంటి అంశాలు. ఇప్పటి వరకు మనం చదివినటువంటి విషయాల్ని మరొకసారి గమనిస్తే, మైటోకాండ్రియాలు మనం ఏమన్నాం, కణశక్త్యాగారాలు అన్నారు. ఎందుకన్నారంటే ఇలా చూడండి, ఇదేమో గ్లైకాలిసిస్. ఈ గ్లైకాలిసిస్ అనేది ఎక్కడ జరుగుతోంది? గ్లైకాలిసిస్ అనేది కణ ద్రవ్యంలో జరుగుతోంది, బయట జరుగుతోంది. మైటోకాండ్రియా లోపల చూడండి, ఇది క్రెబ్స్ వలయము, ఈ ఎలక్ట్రాన్ రవాణా. కాబట్టి వాయు సహిత శ్వాసక్రియలోనూ అవాయు శ్వాసక్రియలో కూడా గ్లైకాలిసిస్ జరుగుతుంది. క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా మాత్రము మైటోకాండ్రియాలోనే జరుగుతాయి. కాబట్టి వాయు సహిత శ్వాసక్రియలో, కణ వాయు సహిత శ్వాసక్రియకి ముఖ్యమైనటువంటి స్థలాలు ఏమని చెప్పుకుంటాం? మైటోకాండ్రియా. ఇప్పుడు మైటోకాండ్రియా ఎన్ని త్వచాలతో నిర్మించబడి ఉంటుంది అనేటువంటి విషయం మనం చూసాం. అది 2 త్వచాలతో నిర్మించబడి ఉంటుంది. అవి ఒకటి బాహ్యత్వచము, రెండవది లోపలి త్వచం. మరి ఈ బాహ్యత్వచము, లోపలి త్వచము ఎలా ఉంటాయి అనేది చూస్తే, లోపలి విభాగంలోని పదార్థాన్ని ఏమంటాం మనం? అలా కాకుండా ఈ 2 త్వచాల మధ్యలో ఉండేటువంటి పదార్థాన్ని ఏమంటారంటే మాత్రిక అంటారు. ఈ మాత్రికలో చిన్న చిన్న రైబోజోములు ఉంటాయి, మరియు వర్తులాకార డిఎన్ఏ కూడా ఉండటం జరుగుతుంది. తర్వాత ఈ లోపలి త్వచం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది గమనిస్తే, లోపలి త్వచానికి మనకి చాలా ముడతలు కనబడతాయి. ఈ ముడతల్ని మనం ఏమంటాము? క్రిస్టే అని అంటారు. ఈ ముడతలన్నింటినీ మనం ఏమంటాం? క్రిస్టే అని అంటారు. మాత్రికలోకి చొచ్చుకుంటూ, మాత్రికలోకి అంటే ఆ లోపలి త్వచం అనేది ఆ క్రిస్టేలుగా అనేక ముడతలుగా ఏర్పడి అవి మాత్రికలోనికి చొచ్చుకుంటూ లోపలి త్వచం నుంచి ఎక్కువ సంఖ్యలో మనకి ఏమేర్పడతాయి? ప్రాథమిక రేణువులు అనేవి ఏర్పడతాయి. ఈ ప్రాథమిక రేణువులనే మనం ఏమంటారు? F1 పార్టికల్స్ లేదా ఆక్సిజోములు అని అంటారు. F1 పార్టికల్స్ లేదా ఆక్సిజోములు అని అంటారు. ఈ రేణువులు, ఈ ఆక్సిజోములు, F1 పార్టికల్స్, ప్రాథమిక రేణువులు అనేవి ఎలా ఉంటాయి అంటే, వీటికి గోళాకారపు అగ్రభాగము, వృంతము ఉంటాయి. వాటి యొక్క వృంతాలు లోత్వచానికి చేర్చబడి అగ్రభాగము మాత్రికలోకి ఉంటాయి. అంటే ఇలా వృంతంలాగా ఉండేటువంటి భాగమేమో లోత్వచానికి అంటుకొని ఉంటుంది, గుండ్రంగా ఉండేటువంటి భాగము మాత్రికలోకి ఉంటుంది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, వీటి యొక్క ముఖ్య ఉపయోగం ఏమిటి అంటే, ఈ ఆక్సిజోములు అనేవి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరగటం వల్ల ఏమవుతుంది? మనకి శక్తి విడుదల అవ్వటం అనేది జరుగుతుంది. మరి చదువుకున్నటువంటి గ్లైకాలిసిస్ చదువుకున్నాం కదా, ఆ గ్లైకాలిసిస్ లో ఎన్ని దశలు ఉంటాయి అని చెప్పాము? గ్లైకాలిసిస్ లో 3 దశలు ఉంటాయి. ఒకటి ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఏర్పడుట, రెండోది ఈ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ 2 ట్రయోజ్ ఫాస్ఫేట్లుగా ఏర్పడుట, మూడవది ట్రయోజ్ ఫాస్ఫేట్ నుండి పైరువిక్ ఆమ్లం ఏర్పడటం. ఈ 3 దశల్లో చర్యలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు పరిశీలిస్తే, ఫస్ట్ స్టెప్ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఏర్పడుట. ఈ ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ లో హెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారింది. ఇక్కడ గమనించండి, ఒక ఏటీపీ అణువు ఇక్కడ ఉపయోగించబడింది. అలాగే ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోహెక్సో ఐసోమెరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారింది. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేటువంటి పదార్థము ఫాస్ఫోహెక్సోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ కూడా ఇంకొక ఏటీపీ అణువును ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ 2 అణువుల ఏటీపీ ఉపయోగించుకోవడం జరిగింది. ఉపయోగించుకుని ఏం ఏర్పడుతోంది? ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ గా ఏర్పడింది. ఇది గ్లైకాలిసిస్ లోని మొట్టమొదటి స్టెప్. మరి రెండవ స్టెప్ ను గమనిస్తే, ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ 2 ట్రయోజ్ ఫాస్ఫేట్లుగా ఏర్పడుట. ఇది చూడండి, ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ అనేది
ఆల్డోలేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఒక డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, దీన్ని DHAP అని కూడా అంటారు. ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మరియు ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ PGAL గా ఏర్పడింది. ఈ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ఐసోమెరేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా ఏర్పడింది. ఇవి రెండూ కూడా ట్రయోజ్ ఫాస్ఫేట్లు అంటే 3 కార్బన్ పరమాణువులు కలిగినటువంటివి అన్నమాట. ట్రయోజ్ ఫాస్ఫేట్లుగా ఏర్పడింది. ఇప్పుడు ఈ ట్రయోజ్ ఫాస్ఫేట్ నుండి పైరువిక్ ఆమ్లం ఎలా ఏర్పడుతుంది అనేది చూస్తే మనం PGAL అంటే ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని గ్రహించి 2 అణువుల డైఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ గా ఏర్పడింది. ఈ డైఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము ప్లస్ 2 హైడ్రోజన్ అణువులు అనేవి విడుదలవుతాయి. తర్వాత ఈ డైఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఇక్కడ చూడండి 2 ATP అణువులను విడుదల చేస్తోంది. ఇక్కడ 2 PGA ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడింది. 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఇనోలోజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడింది. ఈ 2 అణువుల ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేది పైరువిక్ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల ATPని విడుదల చేస్తూ 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా ఏర్పడింది. అంటే ఇక్కడ 2 అణువుల ATP, ఇక్కడ 2 అణువుల ATP, మొత్తం 4 అణువుల ATP విడుదల చేయడం జరిగింది. మనం ఉపయోగించుకున్నవి ఎన్ని అణువులు? 2 అణువులు. 4లో 2 అణువులను తీసివేస్తే మనకు నికర లాభం గ్లైకాలిసిస్ లో ఎన్ని ATP అణువులు ఏర్పడ్డాయి? 2 ATP అణువులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం కొన్ని చదువుకున్నటువంటి పాఠంలో చిన్న చిన్న ప్రశ్నల్ని గమనిద్దాం. శ్వాసక్రియ చెందేటువంటి పదార్థాన్ని డాష్ అంటారు. శ్వాసక్రియ చెందేటువంటి పదార్థాన్ని ఏమంటాం మనం? ఏమంటారు శ్వాసక్రియ చెందేటువంటి? హలో చెప్పండి. హలో చెప్పండి. హలో, మేము ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాం. అలాగే చెప్పండి. నా పేరు రాధాకృష్ణమూర్తి. అవునండి మేడం, మాకు అవాయు శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియకి గల భేదాలు గురించి చెప్పండి మేడం. వాయు సహిత శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుందండి. అవాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లేనప్పుడు కూడా జరుగుతుంది. గ్లైకాలిసిస్ అనేది రెండిట్లో ఈక్వల్ గా జరుగుతుంది. క్రెబ్స్ వలయము ఎలక్ట్రాన్ రవాణా అనేది వాయు సహిత శ్వాసక్రియలో మాత్రమే ఉంటాయి, అవాయు శ్వాసక్రియలో ఉండవు. తర్వాత ఎక్కువ మోతాదులో శక్తి అనేది వాయు సహిత శ్వాసక్రియలో విడుదలవుతుంది. అవాయు శ్వాసక్రియలో చాలా తక్కువ మోతాదులో శక్తి విడుదలవటం జరుగుతుంది. అలాగే ఆల్కహాల్ అనేది ఇథైల్ ఆల్కహాల్ అనేది అవాయు శ్వాసక్రియలో ఏర్పడతాయి. తర్వాత మనకి కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ఎనర్జీ అనేది వాయు సహిత శ్వాసక్రియలో ఉత్పన్నమయ్యేటువంటి ఉత్పన్నాలు. శ్వాసక్రియ చెందేటువంటి పదార్థాన్ని ఇలా చూడండి డాష్ అంటారు. ఏమంటారండి? శ్వాసక్రియాధారాలు అంటారు. శ్వాసక్రియాధారాలు. మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడతలను డాష్ అంటారు. క్రిస్టే. మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడతలను క్రిస్టే అని అంటారు. శ్వాసక్రియలో మొదటి దశ పేరు గ్లైకాలిసిస్. శ్వాసక్రియ జరపడానికి అనుకూల స్థితిలో ఉండే కార్బోహైడ్రేట్ సరళ రూపం పేరు గ్లూకోజ్. వచ్చే వారం మనం క్రెబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్ రవాణా గురించి తెలుసుకుందాం.